ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నాం. ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. అండ్ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో ఆల్రెడీ మాక్ పోలింగ్ ప్రారంభం అయిపోయింది. మరికొద్దిసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఎలక్షన్ ఆఫీసర్లకు సంబంధించి ఇటు సెక్యూరిటీ పరంగా కూడా అన్ని సిద్ధం చేశారు. మరోవైపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఒకసారి శ్రీనివాస్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ మాక్ పోలింగ్ ప్రారంభం అయిపోయింది. మరొకవైపు మరికొద్ది నిమిషాల్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా సమస్యాత్మక ప్రాంతాలు లేకపోతే ఈవీఎంలు ఎక్కడైనా మొరాయించడం లాంటి పరిస్థితులు ఏమన్నా ఈసీ గుర్తించిందా? మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ఏంటి ఇప్పటి వరకు? రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటర్లు కలిగిన తూర్పుగోదావరి జిల్లాలో మనం ఉన్నాము. కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడలో గాంధీనగర్లో ఉన్న మున్సిపల్ హై స్కూల్ ఇక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని మోడల్ పోలింగ్ స్టేషన్గా ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రకటించిన పరిస్థితి ఉంది. మార్నింగ్ ఇప్పటికే వీళ్ళు ఇక్కడ మాక్ పోలింగ్ కండక్ట్ చేశారు. మాక్ పోలింగ్ సందర్భంగా ఇక్కడ రిటర్నింగ్ అధికారి అలాగే ప్రిసైడింగ్ అధికారి కూడా ఉన్నారు. మేడం చెప్పండి, అంటే మార్నింగ్ మీరు మాక్ పోలింగ్ కండక్ట్ చేశారు, ఈవీఎంస్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు తలెత్తిన పరిస్థితి ఉంది. మీ దగ్గర ఎలా ఉంది? మా దగ్గర అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎగ్జాక్ట్ 5:30కి మాక్ పోల్ స్టార్ట్ చేసాము. బోత్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ కూడా ఒక 5 minutes గ్యాప్లో 2 స్టార్ట్ చేసాము. చక్కగా అయినాయి. మా ఏజెంట్స్ అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. వాళ్ళన్నీ కూడా మిషన్స్ వర్కింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదండి. చాలా సాఫీగా అయిపోయింది. సో ఈవీఎంస్కి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక ఆరోపణలు, ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఈవీప్యాట్లు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈవీప్యాట్లకు సంబంధించి అంటే వాళ్ళు వేసిన ఓటు వాళ్ళు అనుకున్న వ్యక్తికి వెళ్తుందనే నమ్మకాన్ని ఏజెంట్లు వ్యక్తం చేశారా, లేకపోతే ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? లేదండి, వాళ్ళు ఆ వీవీప్యాట్లో స్లిప్ కనిపించింది, వాళ్ళు చూసుకున్నారు. ఏ పార్టీకి మనం ఏ క్యాండిడేట్కి మనం ఓట్ చేసామో ఆ సింబల్, ఆ వ్యక్తి పేరు, ఆ నెంబరు వచ్చిందా లేదా చెక్ చేసుకున్నారు. మేము ఆఫ్టర్ మాక్ పోల్ కూడా స్లిప్స్ అన్నీ తీసి వాళ్ళకి చూపించి మేము ఆల్రెడీ వాటిని సీల్ చేసేసామండి. సో 5:30కి షార్ప్గా మాక్ పోలింగ్ స్టార్ట్ చేయాలనేది ఎన్నికల సంఘం ఆదేశం. ఆ ప్రకారం మీరు 5:30కి స్టార్ట్ చేశారు. ఏజెంట్లు అందరూ సకాలంలో వచ్చారా? వచ్చారండి, ఏజెంట్లు అందరూ సకాలంలో వచ్చారు. నిన్న నైట్ కొంతమంది ఏజెంట్లు వచ్చారు. ఈ రోజు మార్నింగ్ 4:30కే కొంతమంది ఏజెంట్స్ వచ్చి మా దగ్గర అవన్నీ తీసుకున్నారు. వాళ్ళ ఐడీస్ అన్ని తీసుకుని వాళ్ళ నియామక పత్రాలు మాకు అందజేశారు. మేము ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేసామండి. వాళ్ళందరి సమక్షంలో మాక్ పోల్ విజయవంతంగా పూర్తి చేయగలిగామండి. థ్యాంక్ యూ సార్. మరొక 15 నిమిషాల్లో మేడం 15 నిమిషాల్లో పోలింగ్కు సంబంధించిన మెయిన్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు? ఇక్కడ 1440 మంది ఓటర్లు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇక్కడ యాక్చువల్ పోల్ స్టార్ట్ అవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత కలిగిన జిల్లా కేంద్రంగా చూడొచ్చు. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ రంపచోడవరం కాన్స్టిట్యున్సీ ఉంది. రంపచోడవరం కాన్స్టిట్యున్సీ చాలా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కలిగిన కేంద్రంగా గుర్తించారు. రంపచోడవరం కాన్స్టిట్యున్సీలో మాత్రం సాయంత్రం కొంచెం ఎర్లీగా పోలింగ్ ముగుస్తుంది. మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగే పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని జిల్లా యంత్రాంగం చెప్తోంది. భద్రతా పరంగా కూడా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎన్నిక ముగిసిన తర్వాత ఈవీఎంలను తీసుకొచ్చే క్రమంలో కూడా పెద్ద ఎత్తున భద్రతా దళాలను కూడా ఇప్పటికే మోహరించిన పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాలలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు చూస్తున్నాం. అంటే ఇప్పటికే కొంత చప్పగా ఉంది. బట్ 7 గంటలకి అంటే మరొక 15 నిమిషాలు మాత్రమే వ్యవధి ఉన్న పరిస్థితుల్లో 15 నిమిషాల తర్వాత పూర్తిగా ఈ కేంద్రాలన్నీ కూడా ఓటర్లతో నిండిపోయే పరిస్థితి ఉంది. 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కాబట్టి కాకినాడ కేంద్రంగా చూస్తున్న సందర్భంలో కాకినాడ కేంద్రంలో మత్స్యకారులు అధికంగా ఉండే ప్రాంతం గాడిమొగ ప్రాంతంలో కానీ లేకపోతే జగన్నాథపురం ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉందని ఒక అంచనా ఉంది. ఈ అంచనా క్రమంలోనే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఆ గుర్తించిన శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి 2014 ఎలక్షన్స్ లో గమనిస్తే గనక మనం ఈసీ లెక్కల ప్రకారం 78% పోలింగ్ నమోదైంది. సో దాని ప్రకారమే గెలుపోటములు మనం చూసాం. ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ శాతం వచ్చింది అనేది. అండ్ ఈసారి ఓటర్లు ఓటింగ్ శాతం ఎంత మేర నమోదయ్యే అవకాశం ఉంది? అటు ఈసీ కానీ ఇటు మీడియా ఛానల్స్ కానీ మరొక వైపు ప్రభుత్వ అధికారులు కానీ ఓటర్లను మొబిలైజ్ చేయడంలో, మరొక వైపు ఓటు హక్కు మీద అవగాహన కల్పించడంలో చాలా కార్యక్రమాలు చేశారు. ఈసారి ఈసీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఎంత శాతం రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్నట్టు ఈసీ ఎక్స్పెక్ట్ చేస్తుంది?
అంటే ఉమ్మడి రాష్ట్రంగా చూసిన సందర్భంలో 78% వరకు 2014 ఎన్నికల్లో ఓటింగ్ నమోదైందని చెప్తున్నారు. 13 జిల్లాల వరకు, అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాలకి కన్ఫైన్ అయి ఉన్నాం కాబట్టి 13 జిల్లాలకు సంబంధించి 73%గా పోలింగ్ నమోదైనట్టు చెప్తున్నారు. బట్ ఈసారి మాత్రం సుమారు 25 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. దీనిలో యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరందరూ కూడా ఓట్లు వేసేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది సుదూర ప్రాంతాలలో ఉన్న వ్యక్తులు కూడా హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేదా బతుకు తెరువు కోసం ఆ ప్రాంతాలకు వెళ్ళిన వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఇప్పటికే తమ ప్రాంతాలకు చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తమ ఓటు హక్కు ఉందో లేదో వారందరూ కూడా ముందు రోజే చెక్ చేసుకున్నారు. ఓటు హక్కు ఉందని తెలిసిన తర్వాత వారందరూ కూడా ఓటు వేసేందుకు, ఓట్ల పండగలో పాల్గొనేందుకు వారందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే అనేక మంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ప్రధానంగా వృద్ధులు, ఎందుకంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండ తీవ్రత కంటే ముందే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారంతా కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము అనేక మంది వృద్ధులు ఈ ప్రాంతానికి చేరుకుని వారంతా కూడా తమ 15 నిమిషాలు, కేవలం 10 నిమిషాలు మాత్రమే వ్యవధి ఉంది. ఈ 10 నిమిషాలలోనే ఫస్ట్ ఫేజ్లోనే వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచనలో కూడా వారు తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంతో పాటు తమకు ఉన్న హక్కు, ఏ హక్కు అయితే ఉందో ఓటు హక్కు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కు. సార్ చెప్పండి, మీరు మరి కాసేపట్లో 10 నిమిషాల వ్యవధిలోనే పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఓటు హక్కును మీరు చెక్ చేసుకున్నారా? మీకు ఓటు ఉందని చెక్ చేసుకున్నామండి. ఓటు ఉందని చెక్ చేసుకున్నాం. నేను రామారావుపేట నుంచి, గాంధీనగర్లో రామారావుపేటలో ఓటు ఉంది, ఇక్కడ కూడా వచ్చాను. ఇక్కడ చూసి మళ్ళీ రామారావుపేటలో వెళ్ళి ఓటు వేస్తాను. సరే చెప్పండి. అంటే అనేక రాజకీయ పార్టీలు ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. తమకు సంబంధించిన ఓట్లను గల్లంతు చేశారు. ఇదంతా ఒక పక్క ముఖ్యమంత్రి ఆరోపణ చేస్తూ ఉన్నారు. తమ రాష్ట్రంలోని ఓట్లను కేసీఆర్ జోక్యంతో కొంత ఇక్కడ గల్లంతు చేశారని, అలాంటిది ఏదైనా మీకు ఉందా? మీ ప్రాంతంలో ఓట్లు గల్లంతు అయినట్టు ఎక్కడైనా మీకు దృష్టికి వచ్చిందా? అటువంటిది ఏమీ లేదండి, అంత సక్రమంగా ఉంది. ఎవరో రెచ్చగొట్టేది లేదు, ఎవరో చేసేది ఏం లేదు. కేసీఆర్ తెలంగాణలో ఉన్నాడు, ఆయన అనుచరులు కానీ ఇక్కడేమి వాళ్ళు ఏం చేయటం లేదు. అన్ని పార్టీలు కూడా బాగానే ఉన్నాయి. సో ఓటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలింగ్ ఏర్పాట్లు అంటే మీరు గత అనేక సార్లు మీరు ఓట్లు వేస్తుంటారు. పోలింగ్ ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయి? ఈసారి ఇది మోడల్ పోలింగ్ స్టేషన్గా చెప్పారు. ఎలా ఉన్నాయనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే గతంలో కూడా మీరు అనేక సార్లు ఓట్లు వేశారంటే ఇంత సౌకర్యవంతంగా ఈ పోలింగ్ స్టేషన్ కనిపిస్తుంది. ఈసారి ఎలా అనిపిస్తుంది? ఈసారి చాలా బాగుందండి. ఎప్పుడు వేస్తున్నాను నేను, ఈసారి చాలా బాగుంది, చాలా బాగుంది. సో పోలింగ్ ప్రారంభానికి ముందే మీరు చాలా ముందుగా చేరుకున్నారు. మీరు సాధారణంగా 8 తర్వాత 9 తర్వాత మీరు రిటైర్ అయ్యారు లేదు నాకు తెలియదు. రిటైర్ అయిన తర్వాత కొంత ఆలస్యంగా, కొంత నెమ్మదిగా వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉంటారు. బట్ అంటే మీరు చాలా ఎర్లీగా చేరుకున్నట్టు. చాలా ఎర్లీ అంటే నిలబడలేక ఇక్కడ ముసలి వయసు మీద ఇక్కడ నిలబడాల్సి వస్తుందని తొందరగా. అంటే వృద్ధుల కోసం, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని జిల్లా యంత్రాంగం చెప్తుంది. అలాంటివి ఏమి ఇక్కడ కనిపించట్లేదు. ఎక్కడ నాకేం కనిపించలేదు. ఏం బోర్డులు లేవు ఇక్కడ, బోర్డు లేదు ఇక్కడ. వికలాంగులకి ఎన్నో, వృద్ధులకి అనేది విడిగా ఏమీ లేదు. సో పోలింగ్ ఇక్కడ మీకు నేను కనుక్కోలేదు, నేను అడగలేదు ఎవరిని. ఇక్కడ అట్లా అరేంజ్ చేశారు లేదని అడగలేదు. బోర్డులు లేవు ఇక్కడ. వృద్ధులకి అనేది అని అట్లా బోర్డు లేదు ఇక్కడ, చూడలేదు. సో పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది ఓటర్లు తమ ఓటర్ స్లిప్పులు తీసుకుని వారంతా కూడా ఇక్కడ ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సార్ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పోలింగ్ స్టేషన్కి సంబంధించి? అంటే గతంలో కూడా మీరు అనేక సార్లు ఓట్లు వేసుంటారు. గతంకి ఇప్పటికీ, అంటే 2014 ఎన్నికలకి ఈసారికి పోలింగ్ కేంద్రాల్లో మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయి? బాగున్నాయి సార్, చాలా బాగా చేశారు. అన్నీ కూడాను బాగుంది, చాలా బాగుంది. అంటే ప్రత్యేకించి వృద్ధుల కోసం, వికలాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని చెప్పి జిల్లా యంత్రాంగం ఫస్ట్ టైమే చేస్తున్నారు ఇలాగా, లాస్ట్ టైం లేదు. వాళ్ళకి చాలా బాగుంటుందండి. వీవీప్యాట్లకు సంబంధించి అంటే మీరు వేసిన ఓటు మీరు అనుకున్న వ్యక్తికి పడిందా లేదా అనేది ఒక అనుమానం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తమైనవి. అలాగే దానికి ఆధారంగానే, దానికి అనుసంధానంగానే ఇప్పుడు
ఈ ప్రక్రియను ఏర్పాటు చేశారు. సో వీవీప్యాట్లకు సంబంధించి అంటే ఇప్పటికే మాక్ పోలింగ్ జరిగింది. మాక్ పోలింగ్లో వాళ్ళంతా కూడా సంతృప్తి వ్యక్తం చేశారని పోలింగ్ అధికారులు చెప్తున్నారు. అంటే మీకు కూడా సంతృప్తి అనిపించిందా? మాకైతే పూర్తి నమ్మకం ఉందండి. తేడా రాదు ఏవిది కూడాను. తేడా వచ్చే ఆస్కారం లేదండి. ఇవి కూడా బాగుంది పద్ధతి. అంటే వీవీప్యాట్లకు సంబంధించి వీవీప్యాట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే గతంలో అనుమానాలు ఏమన్నా అట్లాంటివి అంటే మనం వేసిన ఓటు వేరే పార్టీకి వెళ్ళిపోయిందని ఆలోచన ఏదంటే కన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా మనకి. మెయిన్ అదే కదా, కన్ఫర్మేషన్ వస్తుంది. సో వీవీప్యాట్లకు సంబంధించిన ఏర్పాట్లపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లపైన కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే ఓటర్లు తరలి వస్తున్నారు. ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది. కాకినాడ కేంద్రంలో అది పట్టణ మధ్యలో ఉన్న గాంధీనగర్ ప్రాంతం. ఇది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధమైన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే అంటే 7 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడ పోలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. శ్రీనివాస్, మరొక విషయం, ఓటర్లకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా చూస్తే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు 2 జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు కాస్త కన్ఫ్యూషన్కి గురయ్యే అవకాశం ఉంది. అలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఓటర్లకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? లోపల పోలింగ్ బూత్లో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అంటే విచారణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా అనుమానం కలిగితే గనక వాళ్ళు ఓట్లు వేసేందుకు ఒకవేళ సహాయకుల అవసరం ఉంటే గనక, వారికి అనుమానాలు ఉంటే గనక వాటిని నివృత్తి చేసేందుకు పూర్తి స్థాయిలో ఒక యంత్రాంగం కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేశారు. బూత్ లెవెల్ అధికారి అలాగే ప్రత్యేక సహాయ అధికారి వీరందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. బయట వెయిట్ చేస్తున్న సందర్భంలోనే ఎక్కడ ఏ ఓటు వేయాలి, ముందుగా ఏ ఓటును ఉపయోగించుకోవాలి, పార్లమెంటుకు సంబంధించిన ఓటును ముందు వేయాలా లేకపోతే అసెంబ్లీకి సంబంధించిన ఓటును ముందు వేయాలా, ఇలాంటి అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో వారికి నివృత్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే పోలింగ్ బూత్లోకి వెళ్ళి వాళ్ళు ఓటు హక్కును ఉపయోగించుకుంటారు. ఆ క్రమంలో ఎక్కడైనా ఏదైనా సాంకేతిక పరంగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయాయి. మనం ఉన్న పోలింగ్ బూత్కు సంబంధించి సాంకేతికపరమైన సమస్యలు రాష్ట్రం వ్యాప్తంగా వచ్చిన వార్తల నేపథ్యంలో కొన్ని చోట్ల పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటి సరిదిద్దే పరిస్థితి ఉంది. బట్ జిల్లా కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధమైన